ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాము. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాట మనుషులను బ్రతికిస్తుంది. దేవుని మాట మనుషుల జీవితానికి వెలుగును, అలాగే వారు నడవలసిన త్రోవను చూపిస్తుంది. దేవుని మాట మనుషులకు జ్ఞానం కలిగిస్తుంది. మనుషుల మాటలు కూడా ఇతరులకు మేలు చేస్తాయి. మనుషులు పరిస్థితులకు తగినట్లుగా మాట్లాడితే ఆ మాటలు తెల్లనైన వెండి పల్లెములో పసుపు బంగారపు పొళ్ళు పెడితే ఎంత అందంగా ఉంటుందో, మనుషులు కూడా విని మాట్లాడగలిగితే వారు అంత అందంగా మాట్లాడగలుగుతారు. విని మాట్లాడడం అనేది జ్ఞానం. విని మాట్లాడేవాడు జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు. కాబట్టి విని మాట్లాడడం అనేది, ఈ మాట్లాడే విషయంలో వినటం అనేది జాగ్రత్త అవసరం. అప్పుడు మాత్రమే చక్కటి మాటలను నీవు ఇతరులకి చెప్పగలవు. ఒక నమ్మకమైన వ్యక్తి మాటలు విన్నప్పుడు, ఆ మాటలు మనం ఇతరులకి చెప్పినప్పుడు అవి వారికి మేలు చేస్తాయి. ఈ లోకంలో కొంతమంది మనుషులు కపటముతో మాట్లాడతారు. వారి మాటలు నీరు లేని మబ్బులులాగా, అవి మనకి ఏ మేలు చేయవు. ఓర్పుతో, నేర్పుతో మనం మాట్లాడగలిగితే రాజులను కూడా గెలవవచ్చు. మంచి మాటలు మనుషులను సరిచేసి మంచి మార్గములో నడిపిస్తాయి. చెట్టు యొక్క కాయలను బట్టి అది ఏ చెట్టు అని మనకి అర్థమవుతుంది. అలాగే మనిషి మాటలను బట్టి ఆ మనిషి ఎలాంటివాడు అని అర్థమవుతుంది. నీ మాటలను బట్టి నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని నీకు అర్థమవుతుంది, ఎదటవారికి అర్థమవుతుంది. ఒకసారి దావీదు మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను నీ దాసుడను, నాకు ఆకలవుతుంది, ఆహారం ఇప్పించండి అని అడిగాడు. అయితే దావీదు ఎవరు? ఒక రాజుగారికి అల్లుడు. కానీ తాను ఎలా మాట్లాడుచున్నాడు? తన్ను తాను తగ్గించుకుని మాట్లాడుచున్నాడు. నీ మాటలో దయ, నీ జీవితంలో సత్యము కలిగి ఉంటే నీవు దేవునికి ఇష్టంగా ఉంటావు, మనుషులకి ఇష్టంగా ఉంటావు, జ్ఞానం కలిగి మాట్లాడతావు, బాధ్యత కలిగి నీవు మాట్లాడతావు. ఆ విధంగా నీవు నీ మాటల చేత అనేకులకి మేలు చేసే వ్యక్తిగా నీవు అలాంటి మాటలు మాట్లాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ మాటల చేత నువ్వు ఇతరులకి మేలు చేస్తూ దేవునికి మహిమకరంగా ఉండే బాధ్యత వాక్యం వింటున్న
నీకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పాదాల దగ్గరికి వస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తూ, వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, రాకపోకల్లో సహాయం చేసి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, సిద్ధపాటును ఇచ్చి, జ్ఞానాన్ని ధారాళంగా వారికి అనుగ్రహించి, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీ యందు గుప్తమై ఉండగా వారిని కనికరించి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మేలు చేయమని, వాక్యం విన్న మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, వారి కలిగినంతటిని, వారి చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను మీరు దీవించమని యేసు ప్రభువారి నామం పెట్ట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.